ఇంట్లో ప్రతి ఒక్కరూ దీపారాధన చేస్తారు. అయితే ఇంట్లో పూజ చేసేటప్పుడు కొన్ని సంకేతాలు ఖచ్చితంగా కనిపిస్తాయి. ఆ సంకేతాలను బట్టి మీ పూజను దేవుడు స్వీకరిస్తున్నాడా లేదా అని సులభంగా తెలుసుకోవచ్చు. పూజలో ఎలాంటి శుభ సూచకాలు కనిపిస్తాయి, అలాగే పూజలో పాటించవలసిన నియమాలేంటి అన్న విషయం గురించి ఈ వీడియోలో తప్పకుండా తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మనం ఇంట్లో పూజ చేసేటప్పుడు తరచు కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. ఆ సంకేతాలు ఏంటో తెలుసుకొని మీకు మంచి జరుగుతుందా లేదా చెడు జరగబోతుందా అని ముందుగానే తెలుసుకోవచ్చు. ఒకసారి పూజ చేసేటప్పుడు మీ కంటి నుండి నీళ్లు వస్తాయి. మీకు తెలియకుండానే మీ కంటి నుండి నీళ్లు వస్తే మీరు చేసే పూజకు రెట్టింపు ఫలితం వస్తుందని అర్థం. అలాగే మీ కష్టాలన్నీ తీరిపోవడమే కాకుండా మీరు చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తారు. శకున శాస్త్రం ప్రకారం ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవుడి ముందు దీపం వెలిగించేటప్పుడు ఒకసారి మన చెయ్యి కాలిపోతుంది. ఇలా చెయ్యి కాలితే అశుభమని అర్థం చేసుకోవాలి. అలాగే పూజ సమయంలో మీరు ఏదో తప్పు చేశారని అర్థం. నియమ నిష్టములతో భక్తి శ్రద్ధలతో దేవుడిని ఆరాధించాలి. అలాగే దేవుడి ముందు దీపం వెలిగించిన తర్వాత ఆ దీపం ప్రకాశవంతంగా వెలుగుతూ ఉంటే మీరు చేసిన పూజకు దేవుడు సంతోషంగా ఉన్నాడని అర్థం. ఇలా దీపం ప్రకాశవంతంగా వెలుగుతుంది అంటే మీ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. పూజలో ప్రతి ఒక్కరూ దేవుడికి పువ్వులు సమర్పిస్తారు. అయితే మీరు పూజ చేసేటప్పుడు దేవుడి చిత్రపటం నుండి పువ్వు కింద పడుతూ ఉంటే ఇలాంటి సంకేతాలు చాలా శుభ సూచకం అని పండితులు చెబుతున్నారు. మీరు ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవుడికి పెట్టిన పువ్వులు అకస్మాత్తుగా కింద పడితే దేవుడిని పూజ స్వీకరించాడని, మీ ఇంటికి మంచి జరగబోతుందని సంకేతం. కింద పడిన పువ్వును దేవుడి ఆశీర్వాదంగా భావించే ఆ పువ్వును మీరు భద్రంగా పెట్టుకోవాలి. ఈ పువ్వును ఒక ఎర్రటి వస్త్రంలో వేసి అందులో ఒక రూపాయి బిల్లం వేసి కొంచెం బియ్యం పోసి మూట కట్టాలి. ఆ మూటను మీరు డబ్బులు దాచుకునే ప్రదేశంలో పెట్టండి. ఇలా చేస్తే మీ ఇల్లంతా డబ్బులతో నిండి ఉంటుంది. జీవితంలో డబ్బుకు ఎటువంటి లోటు ఉండదు. అలాగే పూజ చేసేటప్పుడు సడన్ గా ఆవలింతలు వస్తాయి. పూజ సమయంలో సడన్ గా ఆవలింపులు వచ్చినప్పుడు పదే పదే అది అశుభంగా పరిగణిస్తారు. పూజ చేసేటప్పుడు ఎవరైతే ఆవలిస్తారో వారిలో నెగిటివ్ ఎనర్జీ ఉందని అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా ఇంట్లో దేవుడికి పూజ చేసేటప్పుడు నిలబడి దీపారాధన చెయ్యకూడదు. నిలబడి పూజ చేయడం వలన అస్సలు మంచిది కాదు. నిలబడి చేసే పూజకు ఎటువంటి ఫలితం ఉండదు. కాబట్టి ఇంట్లో పూజ చేసేటప్పుడు ప్రశాంతంగా కూర్చొని పూజ చేయడం మంచిది. అప్పుడే మీరు చేసిన పూజకు రెట్టింపు ఫలితం వస్తుంది. అలాగే పూజ చేసే మహిళలు తలపై వస్త్రం వేసుకొని పూజ చెయ్యాలి. సాధారణంగా ఇంట్లో పూజ చేసేటప్పుడు మనకు తెలియకుండానే కొన్ని పొరపాట్ల వల్ల అనేక సమస్యలు ఎదురవుతాయి. మనం పూజ చేసేటప్పుడు మన చేతిలో నుండి కుంకుమ జారి కింద పడుతుంది. పూజలో ఉపయోగించే కుంకుమ చేజారి కింద పడితే అది చాలా అశుభంగా భావిస్తారు. పూజ సమయంలో కుంకుమ చేజారితే మీ భర్తకు సమస్యలు ఏర్పడతాయని, అలా కుంకుమ కింద పడితే చీపురుతో ఊడవకండి, చేతితో శుభ్రం చెయ్యాలి. కింద పడిన కుంకుమను ఎవ్వరు తొక్కని ప్రదేశంలో పడేయాలి. ఇలా చేస్తే కొంచెం దోషం ఉండదు. అలాగే మీరు పూజలో వెలిగించిన దీపం అకస్మాత్తుగా కొండెక్కుతుంది. అలా జరగడం వలన అశుభంగా భావిస్తారు. దీపం కొండెక్కితే కుటుంబంలో సమస్యలు ఎదురవుతాయి అని సంకేతం. ఇలా జరిగినప్పుడు దేవుడికి దండం పెట్టుకొని ఓం నమః శివాయ అనే మంత్రాన్ని చదివి కొత్త దీపాన్ని వెలిగిస్తే ఎలాంటి దోషం ఉండదు. ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దీపంలోని వత్తుల్ని పూర్తిగా కాలిపోతే మీ ఇంటిపై దేవుడి అనుగ్రహం ఉందని సంకేతం. ముఖ్యంగా మీ పూజ గదిలో బల్లులు గాని కనిపిస్తే శుభప్రదంగా భావించాలి.
బల్లులు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. మీరు పూజ గదిలో బల్లి కనిపిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుందని, ఇక మీకున్న డబ్బుల సమస్యలన్నీ తొలగిపోతాయని అర్థం. మీరు పూజ గదిలో నల్ల చీమలు తిరుగుతూ ఉంటే మీకు త్వరలోనే ధనం వస్తుందని భావించాలి. అలాగే మీరు పూజ గదిలో దీపం వెలిగించినప్పుడు ఒక్కొక్కసారి దీపం నుండి శబ్దం వస్తుంది. అలా శబ్దం వస్తే ఆ ఇంటికి నష్టాలు కలుగుతాయి. దీపం ప్రశాంతంగా వెలుగుతూ ఉండాలి. అంతేకాని శబ్దం చేస్తూ దీపం వెలిగితే మీరు చేసే పూజలో ఏవో తప్పులు చేశారని అర్థం. దీపం నుండి ఎట్టి పరిస్థితిలో శబ్దం రాకుండా, అలాగే మీరు వెలిగించిన దీపం పైన పువ్వులు పెడితే మీరు చేసిన పూజకు దేవుళ్ళు సంతృప్తి చెందుతారని అర్థం. పూజలో దీపం వెలిగించేటప్పుడు అగరబత్తుతో మాత్రమే వెలిగించాలి. దీపం వెలిగించిన తరువాత దీపం దగ్గర అక్షింతలు వెయ్యాలి. దేవుడికి కొట్టిన కొబ్బరికాయ కుళ్ళిపోతే చెడుకు సంకేతంగా భావిస్తారు. కొబ్బరికాయ కుళ్ళినప్పుడు కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని పూజ గదిలో పసుపు నీళ్లు చల్లుకొని కొత్త కొబ్బరికాయను కొట్టుకొని ఇలా చేయడం వలన ఎలాంటి దోష పాపము ఉండదు. అలాగే దేవాలయంలో కొబ్బరికాయ కుళ్ళిపోతే దేవుడి విగ్రహం నీళ్లలో కడిగి కొత్త కొబ్బరికాయ కొట్టండి. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో పూజ చేసేటప్పుడు పూజ గదిలో ఉపయోగించే పూజ సామాగ్రి మీ కుడి చేతి వైపు పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. అలాగే పూజలో ఉపయోగించే పువ్వులు, పండ్లు, మంచినీళ్లు, శంఖం వంటి వస్తువులను ఎడమ చేతి వైపు ఉంచుకోవాలి. మనం రోజు చేసే పూజలు ఈ నియమాలు పాటిస్తే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది. పెళ్ళైన ఆడవారు పూజ చేసేటప్పుడు నుదుట కుంకుమ పెట్టుకొని పూజ చెయ్యాలి. కుంకుమ అంతులేని శక్తి ఉంటుంది. నుదుట కుంకుమ పెట్టుకోకుండా దేవుడి గదిలో పూజిస్తే ఎలాంటి ఫలితం ఉండదు. మీ ఇంట్లో పూజ గదిని ఎల్లప్పుడూ ఈశాన్య దిశలో ఉండాలి. ఈశాన్య దిక్కున పూజ గది ఉంటే మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు ఉండవు. మీ ఇంటి దగ్గర పిచ్చుక గూడు పెడితే మీ ఇంటికి అదృష్టం కలగబోతుందని అర్థం. దీంతో మీకు అఖండ రాజయోగం వస్తుందని అర్థం. మీకు గనుక ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.